మనం జర్నీ చేసి కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయిపోతాయి. పలానా వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇంత బావుంటారు. వాళ్ళతో జర్నీ ఇంత బావుంటుంది. సో, అది ఎక్స్‌పెక్టేషన్ ఎప్పుడు కూడా డిసప్పాయింట్‌మెంట్‌కి దారితీస్తూ ఉంటాయి. అందుకే చూడండి చాలా సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత అనుకున్నట్లు లేదని సడెన్‌గా మారిపోతుంటుంది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, సో ఈచ్ పర్సన్ ఎక్స్‌పెక్టేషన్ పెరిగిపోతుంటాయి. అలాగే ఫ్రెండ్‌షిప్స్‌లో కూడా బిజినెస్ మొదలు పెడతా ఉంటారు. దే ఎక్స్‌పెక్ట్ ఈచ్ పర్సన్ టు కంట్రిబ్యూట్ ఆర్ వర్క్ మోర్ రకరకాలుగా చేస్తుంటారు. కానీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎప్పుడు కూడా టాక్సిక్ అండి, రిలేషన్స్‌ని పాడు చేస్తాయి. బట్ అగ్రీమెంట్స్ ఆర్ పవర్ఫుల్. అగ్రీమెంట్స్ ఏంటంటే కూర్చుని మాట్లాడుకోవడం అనమాట. సో అగ్రీమెంట్స్ ఆల్వేస్ పవర్ఫుల్ బికాస్ మనం మాట్లాడుకోవడం, ముందు కమ్యూనికేషన్, రెండవది నెగోషియేషన్, మూడవది డాక్యుమెంటేషన్. ఈ 3 విషయాల్లో మనం కమ్యూనికేషన్ అప్పుడే క్లియర్గా మనం ఏమి వాళ్ళ నుంచి కోరుకుంటున్నాం, ఇది సాధ్యమా లేదా అని ప్రశ్నించాలి, అడగాలి, వాళ్ళు సమ్మతించాలి. ఎందుకంటే ఒక మూమెంటం ఎప్పుడు కూడా ఒక లీడర్ వల్ల అవ్వదండి. అందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళు అగ్రి అయితేనే అది అవుతుంది. నేను ఇలా అనుకున్నానంటే కుదరదు. సో రీసెంట్గా మేము ప్రైడ్ బోర్డు పెట్టినప్పుడు ఇంకా అప్లికేషన్ ఫామ్ నేను క్రియేట్ చేయలేదు. కానీ అందులో ఒక టైంకి వచ్చో, టైంకి రాకుండానో, పార్టిసిపేట్ చేయకుండానో, దాంట్లో మేము ఎంటర్‌ప్రెన్యూర్స్ అని చెప్పాము, బిజినెస్ ఓనర్స్ అని చెప్పాము. కానీ దాంట్లో నెట్వర్కింగ్ కోసం వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేనికోసం వస్తారు అన్నది మీ ముందే క్లారిటీ లేకుండా మా రిజిస్ట్రేషన్ అప్పుడే ప్రాసెస్ లేదనుకోండి, అది ఎవరిదవుతుందో ఎక్స్పెక్ట్ చేయడం, అందరూ ఎంటర్‌ప్రెన్యూర్స్ వస్తారు, మేము ఎక్స్పెక్ట్ చేస్తే కుదరదు కదా. సో అగ్రీమెంట్స్ ఆర్ పవర్ఫుల్, అగ్రీమెంట్స్ ఆర్ కరేజియస్. అగ్రీమెంట్స్ క్లారిటీ ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు, ఏం చెయ్యరు, ఎవరికి మీరు సర్వీస్ చేస్తారు, ఇది కూడా క్లియర్గా ఉంటుంది. ఒకవేళ కనుక మీరు సర్వీస్ ఇచ్చినా కూడా తిరిగి అగ్రిమెంట్ వెండర్స్ తోటో మన కస్టమర్స్ తోటో అగ్రిమెంట్ ఉంటే అన్ని హక్కులు వాళ్ళ కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్ కాదండి. అండ్ యాజ్ ఎ ప్రొవైడర్ మనకు కూడా కొన్ని టైమ్స్ ఉంటాయి, ఎప్పుడు ఎవరికి సర్వీస్ చేస్తాం, ఎలా సర్వీస్ చేస్తాం, వాట్ ఆర్ వి అగ్రీయింగ్. ఈ అగ్రిమెంట్స్ క్లారిటీ ఉంటే కనుక హ్యూమన్ రిలేషన్స్ విల్ థ్రైవ్ అండ్ బిజినెస్ కూడా చిరకాలం కలకాలం జరుగుతూ ఉంటుంది. పార్ట్నర్షిప్స్ విల్ థ్రైవ్, రిలేషన్షిప్స్ విల్ థ్రైవ్.